ఏముంటదంటే ఎద్దు గానుగకి, మిషన్ గానుగకి ఏంది డిఫరెన్స్ చాలామంది మమ్మల్ని అడగడం జరుగుతుంది. యాక్చువల్‌గా ఏందంటే ఎద్దు ఇలా తిరిగేటప్పుడు దీంట్లో మన మనిషికి హార్ట్ బీట్ ఎలా కొట్టుకుంటుందో, ఎలా యారో మార్క్స్ వస్తాయి దీంట్లో అలా వస్తుంటాయి. ఎన్ని లైన్స్ వస్తుంటాయి, ఎయిర్స్ వస్తుంటాయి. అదే మిషన్‌లో అయితే మిస్ అవుతది అది. దీంట్లో ఏమైతదంటే ఇవన్నీ రావడంతోటి ఎద్దు ప్రతి స్టెప్పుకు, ప్రతి అడుగు దీంట్లో వస్తుంటది. దాంట్లో రావడం వల్ల ఈ ఆయిల్ తీసిన తర్వాత చాలా చల్లగా ఉంటుంది, చిక్కగా ఉంటుంది. పెద్దలు చెప్పినట్టుగా పాలు పలచగా ఉండాలి, ఆయిల్ చిక్కగా ఉండాలంటారు. ఇప్పుడేమో పాలేమో చిక్కగా అయిపోయినాయి, ఆయిల్ ఏమో పలచగా అయిపోయింది. దాంతో అన్ని రోగాలు రావడం జరుగుతున్నది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే దీంట్లో తీసిన ఆయిల్ని, ఎద్దుగానులో తీసిన ఆయిల్ని ఖచ్చితంగా మనం ఒక 6 నెలలు కనుక వాడగలిగితే మీకు ఎలాంటి జబ్బులున్నా నయమైతాయి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనిషి తినకూడని వస్తువులు నేను చెప్తాను కొన్ని. ఫస్ట్ మనిషి లేచిన తర్వాత బ్రష్ చేయకూడదు. బ్రష్ చేయడంలో చాలా డిసీజన్లు. బ్రష్ చేయొద్దు, చాయ్ తాగొద్దు, పాలు, నీళ్లు, గొర్రెపోతు మటను, బయలర్ చికెను, బయలర్ గుడ్డు, టీన్ సాల్ట్, థమ్సప్, మజా, చక్కెర, వైట్ రైస్, సన్నుప్పు, ప్యాకెట్ పాలు, జిర్జావ పాలు ఇవన్నీ తాగకూడదు. ఎందుకు తాగకూడదు అనే దాని మీద మనం ఎవరైనా ఇవ్వచ్చు, లేకపోతే మనకు అంత టైం ఉండదు. మీరు ఏమైనా ఉంటే నాది ఫోన్ నెంబర్ ఉంటుంది, మీరు ఎప్పుడైనా మాట్లాడవచ్చు. మాట్లాడినప్పుడు దాని సందేహాలు ఏందో నేను చెప్పగలుగుతాను. ప్రతి ఒక్కరు మీరు దయచేసి ఇంట్లో చాయ్ టీ బంద్ చేయండి. బంద్ చేయడం వల్ల చాలా జబ్బులనే నయం అవుతాయి. లేకుంటే ఇంకోటి వచ్చేసిందంటే మీరు ఎద్దుగానుగా నూనె వాడడం వల్ల జబ్బులు కూడా నయం అవుతాయి. నెక్స్ట్ వచ్చి అదే మీరు ప్యాకెట్లో నూనె తెచ్చుకొని వాడుతున్నారు, దాన్ని 120 రూపాయలు 150 రూపాయలు తెస్తున్నారు. ఇలా పల్లి వచ్చేసి 120 రూపాయలు ఉంది. 3 కేజీల పల్లీలు పోస్తే లీటర్ ఆయిల్ రావట్లేదు. మీరు ఏ విధంగా తెస్తారు మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి, ప్రశ్న వేసుకోండి, మీకు మీరు ప్రశ్న వేసుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది దాంట్లో ఉన్న క్వాలిటీ ఏంది, దీంట్లో ఉన్న క్వాలిటీ ఏందని తెలుస్తుంది. ఒక్కసారి వాడి చూడండి, మీరు ఎన్నో ఖర్చులు పెడుతుంది. దీన్ని వాడడం వల్ల ఏంది అనేది మీకు ముందు భవిష్యత్తులో తెలుస్తుంటుంది. మీకు ఒక 3 నెలలు వాడిరనుకో, నచ్చలనుకో బంద్ చేయండి, మీకు తెలుస్తుంది. నాది వచ్చి 9347062713 జానకి న్యాచురల్ ఫార్మింగ్, తుంగతుర్తి. మీరు ఫోన్ చేయొచ్చు, ఎప్పుడైనా మాట్లాడవచ్చు. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా నేను చెప్పడానికి రెడీగా ఉన్నా. జానకి న్యాచురల్ ఫార్మింగ్, ఎద్దుగానుగా నూనెలు, ఒంటిల్లే వైద్యశాల, ఇల్లాలే డాక్టర్. జానకి న్యాచురల్ ఫార్మింగ్, తుంగతుర్తి గ్రామం, జిల్లా మండలం కేతపల్లి, జిల్లా నల్గొండలో ఉంటున్నాం. మేము యాక్చువల్గా ఏంటంటే నేను ఇంతకుముందు మెకానిక్ 27 సంవత్సరాలు బైక్ మెకానిక్ చేసేవాడిని. నేను కొన్ని అనారోగ్య పరిస్థితుల వల్ల నేను న్యాచురల్ ఫార్మింగ్ రావడం జరిగింది. బాగా నేను ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడ్డ తర్వాత ఏం జరిగిందంటే నేను డాక్టర్ కాదర్వల్ని కలవడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను డాక్టర్ కాదర్వల్ చెప్పిన మిల్లెట్స్, కషాయాలు, నూనెలు తీసుకోవడం వల్ల నా ఆరోగ్యం చాలా మంచిగా అయింది. అది అయిన తర్వాత నేను నాలాగా ఇంకో 10 మంది మంచిగా కావాలని చెప్పేసి నేను మెకానిక్ ఫీల్డ్ వదిలేసి నేను మా మిసెస్, నా పేరు శ్రీనివాసు, మా మిసెస్ పేరు జానకి, ఇద్దరం కలిసి ఒక 7 రాష్ట్రాలు తిరగడం జరిగింది. ఒక 14 నెలలు రీసెర్చ్ చేసినాం. ఆ తర్వాత మేము ఇక్కడికి వచ్చేసి మా ఉన్న 4 ఎకరాలలో ఒక 1.5 ఎకర్ ఫామ్ హౌస్గా తయారు చేసుకొని దాంట్లో న్యాచురల్ పద్ధతిలో ఇప్పుడు 4 ఇయర్స్ న్యాచురల్ పద్ధతిలో చేసుకుంటూ చేపల చెరువు ఒకటి చేసుకున్నాము, కూరగాయలు పండించుకుంటున్నాము. న్యాచురల్ ఒక 50 ఏళ్ళ కింద ఇల్లు ఎలా ఉండాలనేది ఇల్లు తయారు చేసుకున్నాం ప్రజెంటు. తర్వాత ఎద్దుగానుగా పెట్టుకున్నాము. ఇది పెట్టుకోవడానికి కారణం ఏంటంటే డాక్టర్ కాదర్వల్లి గారు చెప్పిన కొన్ని స్పీచెస్ విని అతని దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. తర్వాత మేము ఎద్దుగానుగా పెట్టి తర్వాత ఆ ఎద్దుగానుగా నూనె వాడడం వల్ల మేము ఎలాంటి డిసీజ్ ఉన్న కంట్రోల్ అయింది, మాకైంది. ఎట్లా మళ్ళీ ఎవరికి కాకూడదు, నాలాంటి జబ్బు ఎవరికి రాకూడదు అని చెప్పేసి ఉద్దేశంతో నేను ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత నేను ఈ నూనెలు చాలామందికి ఇస్తున్నాను. ఇప్పటివరకు నేను ఇచ్చే ప్రతి ఒక్క జబ్బు, క్యాన్సర్ తగ్గింది మన దగ్గర, పక్షవాతం, నరాల వీక్నెస్, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కావడం జరిగింది. తర్వాత షుగరు, బీపీ, చిన్న రుగ్మతలు మొత్తం చాలా వరకు కంట్రోల్. ఎయిర్ పాల్స్ ఉన్న వాళ్ళకి ఎయిర్ పాల్స్, ముక్కులో గడ్డలు, చెవుల గడ్డలు ఇలాంటి వాటికి కూడా మేము డిసీజ్కి ఆయిల్స్ ఇస్తున్నాము. ఎలాంటి డిసీజ్కి ఎలాంటి ఆయిల్స్ కావాలని మమ్మల్ని సంప్రదిస్తే మేము ఇస్తుంటాము. నెక్స్ట్ ఇంకోటి పోతుందంటే ఎద్దుగానుగా అంటే చాలామందికి మిషన్ గానుగా అనే దానికి తేడా అయింది, ఎద్దుగానుగా తేడా అని చాలామంది మమ్మల్ని డిస్కషన్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఎద్దుగానుగా అనేది ఏంటంటే ఇందులో 13 కేజీల పల్లీలు పోస్తే 13 కేజీల పల్లీలు పోస్తే 3 గంటలు తిరుగుతుంది. పర్ మినిట్ వచ్చేసి 3 RPM ఎద్దుగానులో స్పీడ్ తిరుగుతుంది. దీంట్లో ఆయిల్ అనేది హీట్ కాదు. అదే మిషన్లో ఎక్స్పెల్లర్లో ఆయిల్ పోస్తే ఏంటంటే అది పర్ మినిట్ అనేది 80 నుంచి 120 RPM స్పీడ్లో తిరుగుతుంది. దాంట్లో ఆయిల్ అనేది హీటు జనరేట్ అవుతుంది. హీటు జనరేట్ కావడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఉన్న 18 రకాల పోషకాలు ఆయిల్స్లో ఉంటాయి. ఆ హీటు వల్ల అవి మొత్తం పోషకాలు డ్యామేజ్ అయిపోతున్నాయి. అందువల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఈ ఎద్దుగానుగా ఆయిల్ ఒక 6 నెలల నుంచి 3 నెలల నుంచి 6 నెలలు వాడిన వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ ఉంటాయి. తర్వాత ఇది కొంచెం అందరు కాస్ట్ ఎక్కువ అని అంటుంటారు. ఇది ఏంటంటే 3 కేజీల పల్లీలు పోస్తే లీటర్ ఆయిల్ కూడా రావడం కష్టం ఉంది మాకైతే. అదే ఎక్స్పెల్లో పోసిన వాళ్ళకి, మిషన్లో పోసిన వాళ్ళకి ఏంటంటే 2.5 కేజీలు 2 కేజీలు పోసినా కూడా వాళ్ళకి వస్తుంది. అది ఎందుకంటే గట్టిగా పిండేస్తుంది, ఇది పిండలేదు. ఇదేమో మొత్తం చెక్కతోటే ఉంటుంది. మన రోలు వచ్చేసి
అవన్నీ చెక్కతో ఉంటాయి. అక్కడ వచ్చేసరికి మనకు ఐరన్తో ఉంటుంది. అందులో ఆయిల్ ఎక్కువ వస్తుంది, మాకు ఆయిల్ తక్కువ వస్తుంది, ప్రొడ్యూసర్ తక్కువ వస్తుంది. దానికి కొంచెం రేట్ ఆఫ్ కాస్ట్ ఎక్కువ పడుతుంది అనుకుంటాం, కానీ సేమ్ కాస్ట్ వచ్చేస్తుంటుంది. అందుకంటే అది కొంచెం ఆయిల్ ఎక్కువ వాడాల్సి వస్తుంది, ఇది ఆయిల్ తక్కువ వాడాల్సి వస్తుంది. అట్లా ఇంకోటి ఏంటంటే అందరూ ఎద్దుని యూసిస్తారు అనే ఒక సంభాషణ వస్తుంది. ఎద్దుని యూసించడం కాదు ఇక్కడ, దానికి ఏంటంటే దాన్ని పోదన చేయడం. ఇప్పుడున్న భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు 130 కోట్ల ఆవులు ఉన్నాయి. ఈ 130 కోట్ల ఆవులు ఉన్నాయి, జనాభా 30 కోట్ల జనాభా ఉంది. ఇలా 142 కోట్ల జనాభా ఉంది. ఈరోజు భారతదేశం మొత్తం కలిపి 20 లక్షల ఆవులు గోసంపద మొత్తం లేకుండా అయిపోయింది. ప్రకృతి మొత్తం వినాశనం అయిపోతుంది. ఈరోజు మేము ఒక 2 ఎడ్లను 4 ఆవులను సాధడం వల్ల ఏమవుతుందంటే ప్రకృతిని మేము డెవలప్ చేస్తున్నాం. దాంతో వచ్చే పేడ కానీ దాన్ని కానీ మేము జీవామృతం చేసుకుంటున్నాము. తర్వాత ఎద్దును బతికిస్తున్నాం, కబీలాలకు తరలించకుండా మేము మా బాధ్యతగా మేము చేస్తున్నాం. అట్లా ఎద్దును కాపాడిన వాళ్ళం అవుతున్నాం. హింసిస్తున్న సంభాషణ కూడా వస్తుంది. అది హింసించుడు కాదు, దాన్ని పోషణ చేసుకుంటూ దానికి కావాల్సిన ఫుడ్ పెట్టుకుంటూ మేము దాన్ని వినియోగిస్తున్నాం, మేము దాన్ని వాడుతున్నాం దాన్ని. అట్లా అందు గురించి ఓకే. ఇంకొకటి వచ్చేసిందంటే మా దగ్గర మనకు ఇప్పుడు అందరూ ప్లాస్టిక్ వ్యవస్థ అయిపోయింది. ఇంకోటి సిమెంటు ఇల్లుతోటి కట్టుకొని ఉండడం, వేడి జనరేట్ కావడం, కాళ్ళు వెళ్ళడం, ఇవన్నీ వస్తున్నాయి. రుకుమతులు మొత్తం చేంజ్ అవుతున్నాయి, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఇవన్నీ వస్తున్నాయి. అదే మనం 50 ఏళ్ల కింద పూర్వం తీసుకుంటే మన తాత తండ్రులు ఎలా ఉన్నారు, ఒక చుట్టు గుడి చేసుకొని, కమ్మల గుడి చేసుకొని, తర్వాత మట్టితోటి గోడలు కట్టుకొని దాంట్లో ఉండే ఎలాంటి డిసీజ్ అయినా కంట్రోల్ అవుతాయి. ఒక మనిషి ఒక 3 నెలల నుంచి 6 నెలలు ఆ కమ్మల గుడిసెలో కనుక ఉండగలిగి న్యాచురల్గా కుండల భోజనం, కట్టెల పొయ్యి, కమ్మల గుడిసె, బాయిల నీళ్ళతోటి భోజనం చేయగలిగితే చాలా వరకు ఎలాంటి డిసీజులు ఉన్నా కంట్రోల్ అయిపోతాయి. ఇప్పుడున్న వ్యవస్థలో మొత్తం ఒక్కరు ప్లాస్టిక్ దాంట్లో భోజనం తినడం, తర్వాత ప్లాస్టిక్ కుక్కర్లో మన ఎలక్ట్రిక్ కుక్కర్లో భోజనం తినడం వల్ల ఏమవుతుంది, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లం అవుతున్నది. నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుంది, వాళ్ళకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటున్నవి. అట్లా అందు గురించి మా దగ్గర ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ మేము ప్రతి భోజనం కూడా కుండలో తయారు చేసుకోవడం చేస్తున్నాము. తినడం కూడా మేము కుండలో తింటున్నాం, చిప్పలో తింటున్నాం. మేము ఇప్పటి వరకు కూడా తింటున్నాం. కమ్మల గుడిసెలోనే మేము ఉంటున్నాం ఇక్కడ. ఇవన్నీ ఇంకొక 5 ఏళ్లలో ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఈ 1.5 ఎకర్ మొత్తం అడవిగా తయారు చేయాలనేది మాకు ఉద్దేశం.